పవిత్ర సీనియర్స్ ఏజ్ లో ట్రాన్స్జెండర్ గా మారి ఇండియా వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉంటూ తిరుపతి అలానే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో ఈ ట్రాన్స్జెండర్స్ కి ఒక లీడర్ గా ఎదిగారు. ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసి దాంట్లో పలు చోట్ల కేసులు కూడా నమోదైనవి. లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి మనకు కొడవలూరు లిమిట్స్ లో అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ హాసిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈ రోజు ప్రతిష్ట కార్యక్రమం ఉందని చెప్పి పూజలు చేయడానికి రాత్రి వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అనుయాయులు కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర, రాజుపాలెం దగ్గర, తపాతోపు దగ్గర అండర్లో నుంచి బయటకు లాగి శిక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన హాస్మిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది. దీనికి కారణం గుర్తు తెలియని దుండగుల దాడిలో గాయపడి చనిపోయిందని చెప్పి వాళ్ళ ఫాదర్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ కొవ్వూరు అలానే పొదలకూరు రకరకాల వాళ్ళందరినీ పెట్టి ఈ టీమ్స్ ద్వారా ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఇన్పుట్స్ ఉన్నాయి, లీడ్ ఉంది. దీంట్లో సాయంత్రానికల్లా ఒక క్లూ వస్తుంది. ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆధిపత్య పోరు అలానే వర్గ పోరు వల్ల ఈ దాడి జరిగిందని చెప్పి వాళ్ళ ఫాదర్, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. సాయంత్రానికల్లా ప్రోగ్రెస్ వస్తుంది. థ్యాంక్ యూ.